నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటాను. ముఖ్యంగా ఎవరి గురించి అంటే ఆర్పి గారి గురించి. ఆర్పి గారు ఈ తడవ అందరికి తెలిసిన విషయం అది. రోజా మేడము ఏదో చిన్న చిన్న ఆర్టిస్టులు అనేసి అనే దానిపైన ఎక్కువ స్పందిస్తూ ఉన్నారు. అందువల్ల నేను కూడా ఒకసారి ఒక వీడియో చేద్దామని నన్ను కొంతమంది అడిగినారు. అందుకు నేను ఒక వీడియో చేస్తూ ఉంటా. చూడండి మీరు ఖచ్చితంగా. వీడియో ఏంటంటే రోజా మేడం చిన్న చిన్న ఆర్టిస్టులు అన్న అది వాస్తవం. ఓకే, ఇప్పుడు ఆర్పి గారు దాని గురించి ఎక్కువగా రేజ్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు ఆర్పి, నువ్వు ఆర్టిస్టువా? ఫస్ట్ క్వశ్చన్. నేను ఇంకోటి, నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ కాదు, ఏ పార్టీ కాదు. నువ్వు జస్ట్ ఒక కామన్ మ్యాన్గా నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటా ఉన్నా. ఎందుకంటే నువ్వు ఎక్కువ యాక్టింగ్ చేస్తా ఉంటే ఆ యాక్టింగ్ గురించి నేను ఆస్కార్ అవార్డు ఇద్దామనేసి నేను మాట్లాడుతూ ఉంటాను. అంతే, ఇంకేం లేబ్బా, నీ యాక్టింగ్ ఆస్కార్ అవార్డు ఇద్దామనేసి మాట్లాడుతూ ఉంటాను. ఓకేనా? ఇప్పుడు మేడము చిన్న చిన్న ఆర్టిస్టులు అనింది. ఓకే, ఇట్స్ ట్రూ. నువ్వు ప్రజెంట్ ఆర్టిస్టువా? జస్ట్ నీ అంతకు నువ్వే క్వశ్చన్ వేసుకో. నువ్వు ఇప్పుడు ఆర్టిస్టువా? అవునా కదా? ఆర్టిస్టువా నువ్వు? ఇప్పుడు ప్రజెంట్ అంటే ప్రస్తుతం ఇప్పుడు నువ్వు ఆర్టిస్టువా? కాదు. నువ్వేదో చేపల పులుసు, ఏదో పెద్దారెడ్డి నల్లారెడ్డి చేపల పులుసు ఏదో అమ్ముకుంటా నీ పాటికి నువ్వు జీవనం సాగించుకుంటా ఉండవు. అది వేరే విషయం. నీ పాటికి నువ్వు చేసుకుంటా సాగిపోతూ ఉండవు. నీ హ్యాపీనెస్ అది. ఓకే, బాగుంది. నువ్వు ఆర్టిస్టు కాదు, పక్కన వదిలేసి. ఇప్పుడు ప్రజెంట్ నీకు ఎక్కడ అవకాశాలు లేవు. ఎందుకు అవకాశాలు లేకుండా పోయినాయి నీకు? నువ్వు ఎప్పుడైతే ఏడుగొండల గారి మీద, ఆ జబర్దస్త్ మీద, ఆ టీం మీద ఎప్పుడైతే నువ్వు రెమ్యునరేషన్ తక్కువ ఇస్తాండ్రు, ఇది బాగలేదు, తిండి బాగలేదు అని ఎప్పుడైతే నువ్వు కామెంట్ చేసినావో ఆ రోజే నిన్ను వాళ్ళు గేట్లో నుంచి గెంటేసినారు. గెంటేసిన క్షణం నుంచి నీకు ఎక్కడే కానీ అవకాశాలు లేవు. అది తెలిసిన విషయం అందరికీ. ఎక్కడన్నా అవకాశాలు ఉన్నాయి నీకు? లేవు. ఒక జబర్దస్త్తో లేవు. అసలు ఏ వెండి తెరకు బుల్లి తెరకు నీకు ఇప్పుడు సంబంధం లేదు. ఏ వెండి తెరలో కనిపించట్లేదు, ఏ బుల్లి తెరలో కనిపించట్లేదు నాకు తెలిసి. పక్కన అవడం వచ్చింది. ఇప్పుడు చిన్న చిన్న ఆర్టిస్టులు అన్నవాళ్ళు డీసెంట్గా ఉన్నారు. ఇదేంతో సామెత ఏంటంటే గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్లుగా ఇప్పుడు ఐబరాజ్ అన్నా గుమ్ములు ఉన్నాడు, సుధీర్ అన్నా గుమ్ములు ఉన్నాడు, గెటప్ సీన్ అన్నా గుమ్ములు ఉన్నాడు, తర్వాత ఇంకా రామసగి నలుగురుగా రైజింగ్ రాజు మొత్తం ఎవరెవరు దాంట్లో పార్టిసిపేట్ చేశారు. పిఠాపురంలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ సార్కి ఎవరు సపోర్ట్ చేసిన ఆర్టిస్టులు జబర్దస్త్ కమెడియన్స్ అందరూ కూడా హ్యాపీగా బాగా ఏ కామెంట్ చేయకుండా గుమ్మలు ఉండిపోయినారు. నువ్వే ఎక్కువ ఓవర్ రైటింగ్ ఓవర్ యాక్టింగ్ చేసి నువ్వు ఇప్పుడు ఆర్టిస్ట్ కాదు ప్రజెంట్. నీకెందుకు ఇదేమి? ఇంకోటి, రోజా గారు నువ్వు జబర్దస్త్ చేసినప్పుడు మేడం నువ్వు కింగ్, నువ్వు తోపు, అప్పుడేమంతా పొగిడితివి. ఇప్పుడేమో ఏంటంటాను. పోనీ ఇంత కామెంట్ చేస్తాను వైఎస్ఆర్సీపీ మీద, ఇంత ఓవర్ యాక్టింగ్ కామెంట్ చేస్తూ ఉండవు. ఓకే, చెయ్యి. దట్స్ యువర్ రైట్స్. నీకు ఒక సామాన్యులాగా నీకు కూడా రైట్స్ ఉంటాయి, చేయొచ్చు, కాదంట్లా. కానీ మితిమీరి చేయకూడదు. లోలో ఉండాల. ఓకేనా? లోలో ఉండాల. ఇప్పుడు నువ్వు జనసేన వారు చెప్పారు, టీడీపీ వారు చెప్పారు, బీజేపీ వారు చెప్పారు, నువ్వేమో కామెంట్ చేస్తూ ఉండవు. దీనివల్ల నీకు ఫ్యూచర్లో ఏమైనా సినిమాలో యాక్టింగ్లో నీకు అవకాశాలు వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? నేను నువ్వే క్వశ్చన్ చేసుకో. అవకాశాల ఛాన్స్ ఉందా? లేదు. నీకు ఎవరు అవకాశం? నువ్వు యాక్టింగ్ రాదని అందరికి తెలిసిపోయింది కాబట్టి నీకు ఎవరు ఛాన్స్ లేదు. ఓకే, పర్వాలేసి నువ్వు కామెంట్ చేసి ఏం ఫలితము? ఒకవేళ నేనేం లేదు చెప్తానా, నీ ఫ్యూచర్ గురించి నేనే చెప్తానా. ఒకవేళ నీ రాత బాగుండి నువ్వు చేసే కామెంట్స్కి దేవుడు అనుకూలంగా రేపు రిజల్ట్ కానీ వచ్చినాయంటేనా నువ్వు 10 కామెంట్ చేసుకోవచ్చు. నీకు 5 సంవత్సరాల సెక్యూరిటీ అనేది పక్కా ఉంటుంది. షూర్, నేను చెప్తా ఆ విషయం. నీ దరిద్రం బాగలేక ఒకవేళ వైఎస్ఆర్సీపీ కానీ అధికారంలోకి వచ్చిందంటేనా నువ్వు అసలు నీ పరిస్థితి ఊహించుకుంటేనే చాలామందికి ఎలా ఉంటుందేమో అర్థం కావట్లేదు. ఎలా ఉంటుందో కూడా తెలియదు. అంత ఘోరంగా ఉంటుందేమో అనిపిస్తుంది. సరేనా? ఆర్పి, నీదేమంటే చెయ్యాలని చేయలేదు కాబట్టి నీకు చెబుదామని చేస్తూ ఉంటాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఒక ఎదుటి మనిషిని మనం కామెంట్ చేసేవద్దు. మనకి రైట్స్ ఉంటాయి, కాదన్నట్లా.
దానికి లిమిటేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. జబర్దస్త్లో గెటప్ సీను, ఐపరాది అన్న, అటు నుంచి రామ్ ప్రసాద్ అన్న, సుధీర్ అన్న వాళ్ళు కూడా కామెంట్ చేశారు, కాదన్నట్లా. వాళ్ళు కామెంట్ చేయలేదు మేడం మీద, చేశారు రోజా గారి మీద వాళ్ళు కూడా కామెంట్ చేశారు. వాళ్ళు ఒక తరహా, వాళ్ళకి తెలిసింది కాబట్టి, వాళ్ళు ఆర్టిస్టులు కాబట్టి వాళ్ళు ఒక తరహాలో వాళ్ళకు సంబంధించిన కాడికి వాళ్ళకు ఏదో లోబడి కామెంట్ చేశారు. కానీ నీది, నువ్వు ఆర్టిస్టు కాదు, నువ్వు ఓవర్ యాక్టింగ్కు, నువ్వు ఓవర్ కామెంట్కు అందరిలో నువ్వు ఇప్పుడు చెడ్డ అయిపోయినావు. ప్రతి ఒక్కరిలో చెడ్డ అయిపోయినావు నువ్వు, ప్రతి ఒక్కరిలో చెడ్డ అయిపోయినావు. ఆఖరికి నీకు సినిమా అవకాశాలు కాదు కదా, నువ్వు బుల్లి తెరకు వెండి తెరకు సంబంధం లేకుండా నీ ఎంతకు నువ్వే చెడగొట్టుకుంటాను. బాగా ఆలోచించుకో, ఓకేనా? దీన్ని బట్టి ఇంకైనా మారి మంచిగా ఉండేదానికి ప్రయత్నించు. ఏ పార్టీని కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిచినా నీకు ఊరు అటు పిలిచి అన్నం పెట్టరు. చంద్రబాబు నాయుడు సార్ గెలిచినా కూడా నువ్వు అయిపోరాదు, నువ్వు అన్న తింటా అన్నం తింటే ఊరు అంటావు. నీ ఎంతకు నువ్వు కష్టపడాలా, నీ కష్టానికి నువ్వు 10 రూపాయలు డబ్బులు సంపాదించుకుంటే ఆ డబ్బుతో నీ 4 ఏళ్ళు నోట్లో విధంగా తినాలా. అది గుర్తుపెట్టుకో, ఓకేనా?